ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయి నువ్వే శరణం అన్నవారి వ్యామోహాల నుండి బయటపడేస్తారు. సాయి చింతనలతో ప్రశాంతత చేకూరుతుంది. చింతలు దూరమవుతాయి. వ్యాకులత తగ్గిస్తారు సాయి. అజ్ఞానపు చీకటి నుండి తొలగించి జ్ఞానమనే జ్యోతుల్ని వెలిగిస్తారు సాయి. కష్టాల నుండి విముక్తిని పొందే మార్గాన్ని సూచిస్తాడు సాయి. సద్గురుకి నమస్సుమాంజలు. నువ్వే శరణని వేడిన వారిని బాబా తప్పక ఆదుకుంటారు, కంటికి రెప్పలా కాపాడుతారు. అణువు నుండి పరమాత్మ వరకు సమస్త జీవరాశుల్లోనూ సాయిబాబా వ్యాపించి ఉన్నారని మనం విస్మరించకూడదు. చింతలు దూరం చేసుకోవడానికి, మనోభీష్టాలు నెరవేర్చుకోవడానికి సాయి చింతనలో గడపాలి. కష్టం కలిగినప్పుడు, మనసుకి క్లేశం కలిగినప్పుడు బాబాను తలుచుకుంటే, ఆయన్ని స్మరిస్తే మనసుకు నిశ్చింతంగా ఉంటుంది. సాయి నువ్వే శరణం అని బాబా మీద భారం మోపితే దుఃఖాల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. ఆపదలు దూదిపింజల్లా ఎగిరిపోతాయి. సాయిబాబా చింతనలో కష్టాలు తగ్గిపోవడం, దుఃఖాలు నశించడమే కాకుండా మనసుకు ప్రశాంతత చిక్కుతుంది. అహంకారం తొలగిపోతుంది. కామ, క్రోధ, ద్వేషం, అసూయ వంటి అవలక్షణాలు నశిస్తాయి. మనోవికారాలు మాయమవుతాయి. సాయి నువ్వే శరణం అనుకుంటే మనసులో అలజడులు, అల్లకల్లోలాలు తలెత్తవు. బాబా మనస్సును మనం తెలుసుకుంటే ఆయన మనకి తల్లి, తండ్రి, గురువు సర్వం ఆయనే. సచ్చరిత్రలోని మనకి ఏదైనా బాధ లేదంటే ఏదైనా సమస్యకి పరిష్కారము ఏం చెయ్యాలో అర్థం కానప్పుడు మనం బాబాని మనస్ఫూర్తిగా గురువుగా భావించి, బాబా మీరే నాకు మార్గం చూపించండి అని సచ్చరిత్ర పేజీ తెరిస్తే అదే పేజీలో మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు బాబా. బాబాని నమ్మిన వాళ్ళు ఎప్పుడు ఏ బాధలు ఉండవు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా బాబా మనల్ని తన బిడ్డల్లా కాపాడుతూ ఉంటారు. బాబాని ఆశ్రయించిన వారికి ఎంత సంతోషమో చెప్పలేము. సర్వం శ్రీ సాయిమయం. ఓం సాయిరామ్. ఓం సాయి. శ్రీ సాయి. జై జై సాయి.